ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఏవేవో చేస్తున్నాను. ఆ జీవితంలో ఎందుకు సంతోషం లేదు? కష్టపడి సంపాదిస్తున్నాను అయినా సంతోషం లేదు, చక్కగా చదువుకున్నాను అయినా సంతోషం లేదు, మంచి ఇల్లు కట్టుకున్నాను అయినా సంతోషం లేదు, మంచి వాహనం ఉంది అయినా సంతోషం లేదు, మంచి ఆభరణాలు ఉన్నాయి అయినా సంతోషం లేదు. ఎందుకబ్బా నా జీవితంలో సంతోషం లేదు అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు ఎప్పుడు సంతోషించగలవో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తన 5వ అధ్యాయం 11వ వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. ప్రైజ్ ద లార్డ్. ఎంత దీవెనకరమైనటువంటి వాగ్దానమో కదా. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించుదురు. దేవుని ఆశ్రయిస్తే అంట వారు ఎట్టి పరిస్థితులు దుఃఖపడరు. ఆశ్రయించడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఆశ్రయించడం అంటే ఏంటి? ప్రార్థనకు సమయం ఇవ్వటం, ప్రార్థన వాక్యం, దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిని కోరుకోవడం, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళడం, ఇవన్నీ కూడా దేవుని ఆశ్రయించే విధానమే. ఆయనను ఆశ్రయించేవారంట సంతోషిస్తారు. బహుశా నీకు సంతోషం లేకుండా పోవడానికి కారణం నీవు అన్నీ కలిగి ఉండి ఆయనను ఆశ్రయించడం లేదేమో. ఉదయకాల సమయంలో అటువంటి లక్షణం ఉన్నట్లయితే విడిచిపెట్టి ఇక మీదట ప్రభువా నమ్మకంగా నిన్ను ఆశ్రయిస్తాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. నిశ్చయముగా నీవు నీ కుటుంబం ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ సంతోషిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నిన్ను ఆశ్రయించి వారు సంతోషించుదరని ఉదయకాల సమయంలో ప్రభువా తండ్రి కీర్తన 5:11 ద్వారా మాట్లాడావు. ఎవరైతే ప్రభువా నిన్ను ఆశ్రయించాలని ఒక తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అట్లు వారు ఆశ్రయించి సంతోషించేవారుగా, నిత్యము ఆనందించేవారుగా ఈ లోకంలో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.